హాయ్ ఫ్రెండ్స్, నేను సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు మీకు ఒక్క నిమిషంలో మీ ఆధార్ ఏ బ్యాంక్ కి సీడ్ అయింది ఇట్లా తెలుసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా మీరు మొబైల్లో మీ గూగుల్ క్రోమ్ క్లిక్ చేయాలి. గూగుల్ క్రోమ్ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను. అక్కడ సెర్చ్ వస్తుంది. అక్కడ మై ఆధార్ MYAA మై ఆధార్ AADHAR మై ఆధార్ .uada.go.in క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మై ఆధార్ ఉంటుంది. అక్కడ స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్ లో బ్యాంక్ సీడింగ్ స్టాటస్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ క్యాప్చర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేశాను. ఆ తర్వాత క్యాప్చా స్మాల్ అయితే స్మాల్, క్యాపిటల్ క్యాపిటల్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు మీ ఆధార్కి సంబంధించినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి లాగిన్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మై ఆధార్ అని అక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది. అక్కడ మీకు స్క్రోల్ చేస్తే బ్యాంక్ సీడింగ్ స్టాటస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బిన్ డన్. అక్కడ మీకు ఏ బ్యాంక్ లింక్ అనేది కూడా చూసుకోవచ్చు. బ్యాంక్ సీడింగ్ స్టాటస్ కూడా ఇక్కడ యాక్టివ్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మీరు కూడా మీ ఆధార్ ఏ బ్యాంక్ సీడ్ అయిందో కూడా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ సీడ్ అయి ఉంటే ఆ బ్యాంక్ కి మీ ఆధారు NPCI లింక్ ఉన్నట్లే. మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లి చేసుకోనక్కర్లేదు. ఓకే, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కి చేయడానికి మీ సపోర్ట్ మాకు కావాలి. అది కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.